హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము అమ్మవారి కథలు చెప్పుకుంటూ ఉన్నాం దసరా సందర్భంలో. ఇంకొక కథ చెప్పుకుందామండి. చాముండేశ్వరి అమ్మవారా? ఓకే. అయితే పూర్వం శుంభ నిశుంభులని రాక్షసులు వీళ్ళట ఎంతో తపస్సు చేసి బ్రహ్మదేవుడిని ప్రత్యక్షం చేసుకున్నారు. దీనికి పూర్వాపరాలు బోల్డ్ అని ఉంటే సింపుల్గా మనం దీనికోసం కథ చెప్పుకుంటున్నాం. ఈ శుంభ నిశుంభులు ఇద్దరు బ్రహ్మకి తపస్సు చేసి మరణం లేకుండా వరం అడిగారు. అడిగితే బ్రహ్మదేవుడు అన్నాడు, ఆయన మరణం లేకుండా కుదరదు, మరణం తప్పదు, పుట్టినవాడు గిట్టక తప్పదు, ఇంకో వరం అడగండి అంటే బాగా ఆలోచించి శుంభుడు అన్నాడట, ఈ ప్రపంచంలో అత్యంత శక్తిహీనురాలు స్త్రీయే. అన్ని ప్రాణుల్లోకి స్త్రీయే శక్తి లేనిది. స్త్రీ వల్ల తప్ప మిగిలిన ఎవ్వరి వల్ల నాకు మరణం లేదు. ఆడాళ్ళు నన్నేం చేస్తారు, అదే కదా, స్త్రీని నేను అణిచేస్తాను అని చెప్పి అడిగాడు. తథాస్తు అన్నాడు బ్రహ్మగారు. ఇక అక్కడి నుంచి మరణం లేదు అనగానే వాడికి పిచ్చి ధైర్యం వచ్చేస్తుంది. మరణం లేదన్న మాట పెద్ద బలం. ఈ శుంభ నిశుంభులు ఇక దేవతల్ని బతకనివ్వలా, వాళ్ళు భూమి మీద మానవుల్ని బతకనివ్వటల్లా, నానా ఇబ్బందులు పెట్టేవాళ్ళు. అయితే అంబిక అమ్మవారు సింహవాహినిగా అతన్ని సంహరించడానికి వచ్చింది. వాళ్ళంతట వాళ్ళు రావాలి. అయితే ఏం చేసిందట, ఈ శుంభ నిశుంభుల పురానికి బయట పెద్ద అడవిలో సింహవాహినిగా అక్కడ ఉన్నది, ఉద్యానవనం లాంటిది ఒకటి. అయితే కొంతమంది రాక్షసులు ఆ వైపుగా వెళ్ళి ఆమెను చూశారు. చూసేసరికల్లా వాళ్ళు పోయి చెప్పారు, ఎవరో ఒక ఆవిడ చాలా అద్భుత సౌందర్యవతి అని చెప్పేసరికల్లా సరే ఈయనకి చంద్రుడు ముండు, తర్వాత తామ్రాక్షుడు, ధూమ్రలోచనుడు, ఇట్లా బోళ్ళంత మంది సైన్యాధిపతులు ఉన్నారు శుంభుడికి. సరే వాళ్ళల్లో ఒకరిని వెళ్ళి చూసిరమ్మన్నాడు. వాళ్ళు కూడా పోయి చూసొచ్చి ఆవిడికి ఎంత అందంగా ఉందో, అలాంటి స్త్రీని చేపట్టి నువ్వు సంతోషంగా ఉండాలి, ఆమెతో కాలక్షేపం చేయొచ్చు, నువ్వు నీకు తగిన భార్య ఆమెను తెచ్చుకోమని చెప్పారు. చెప్పేసరికల్లా సరే ఈయనేం చేశాడు, సైన్యాధిపతుల్లో ధూమ్రాక్షుడిని నువ్వు వెళ్ళి ఆమెను పిలుచుకురమ్మనేసరికల్లా ఈ ధూమ్రాక్షుడు బోళ్ళంతమంది సైన్యాన్ని కూడా వెంట పెట్టుకుని రాణిగారిని ఇప్పుడు ఆవిడ ఒప్పుకుంటే ఆమెను తీసుకురావడానికి పల్లకీలు అవి కావద్దు అని చెప్పి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా ఆవిడ ఏం చేసింది, అడిగి రమ్మన్నాడు. రమ్మనేసరికల్లా నేను ఎవరిని అనుకుంటున్నావో, నాకంటే బలశాలి అయితే కానీ నన్ను సంపాదించలేడు అంటే బలం చూపిస్తాను అన్నాడు. ఏది చూపించు అంది ఆవిడ. చూపించనేసరికల్లా వీళ్ళు యుద్ధానికి వెళ్ళేసరికల్లా విరుచుకు తినేసింది అందరినీ ఆవిడ ఒక దెబ్బకి. మొత్తం సైన్యం అంతా పోయింది. ధూమ్రాక్షుడు ముక్కా చెక్క అయిపోయాడు. అక్కడి నుంచి వెనక్కి వెళ్ళింది కబురు. వెళ్ళేసరికి ఆయన కోపం వచ్చేసింది. నా సైన్యం ఆడది రాకపోతే రాననాలు కానీ వీళ్ళని చంపేస్తుందా, వాళ్ళ సంగతి చూడమని చండుణ్ణి ముండుణ్ణి పంపించారు. చంద్రుడు ముండు వీళ్ళిద్దరూ వెళ్ళారు. ఇది మామూలు వాళ్ళు కాదు, వీళ్ళు చండముండాసురులు, మహా గొప్ప పేరున్న వాళ్ళు. అయితే వీళ్ళు వెళ్ళి ఆమెను నిలదీశారు. నువ్వుట వీళ్ళందరినీ సంహరించావు, నీకంత బలమేం లేదు, నీకంటే బలశాలి మాకు శుంభుడు, మామూలు వాడు కాదు, నువ్వు రావాల్సిందే మా దగ్గరికి అని. రావాల్సిందేనంటే ఆవిడకి పిచ్చి కోపం వచ్చిందట. ఆ కోపం వచ్చేసరికల్లా ఆమెలో ఇంచి ఒక శక్తి బయటకు వచ్చింది. ఆమె ఎట్లా ఉంది, పుర్రెల మాల ధరించి కండలు శుష్కించిపోయి ఎముకలు మాత్రమే కనపడుతున్నాయి. బక్కది సన్నగా ఉందన్నమాట. పొట్ట లోపలికి వెళ్ళిపోయింది, దవడలు లోపలికున్నాయి, నాలుక బయటకు వచ్చి కళ్ళిట్లా ఉరుగుల రూపం, ఎర్రటి కళ్ళు, పుర్రెల మాల, ఖడ్గం, ఆ రూపంతో బయటకు వచ్చింది. రావటం ఏమిటి, ఇక ఎట్లా విరుచుకుపడిందంటే ఏనుగుల్ని గుర్రాల్ని ఎత్తి నోట్లో వేసేసుకుంటాం, మింగేయటమే. నాలుకలోంచి ఇట్లా నెత్తురు ధారలు కారుతున్నట్టుగా నాలుక ఇట్లా బయటకు వస్తుందట. చూడ్డానికి భయం వేసేలాగా ఉంది. వీళ్ళు రాక్షసులు, ఇప్పుడు మనం చెప్పుకుంటే భయం మనకి, రాక్షసులకి ఏం భయం. అక్కడి నుంచి ఈ చంద్రుడు ముండు, చంద్రుడు వచ్చాడు ముందు. రాగానే ఇవిడ ఏం చేసిందట, చంద్రుడిని శిరస్సును ఖండించింది. ముండు వచ్చాడు, ముండు శిరస్సుని ఖండించింది. ఆమె 8 చేతులతోటి ఉందిట. 8 చేతులతోటి పుర్రెలు అవి ఇవి పట్టుకుని ఏం చేసింది, చంద్రుడు ముండు 2 శిరస్సులు పట్టుకుని వెళ్ళి వెనక్కి తిరిగిందట శక్తి. వెనక్కి తిరిగి ఆమె ఏ అంబికా స్వరూపంలో నుంచి వచ్చిందో
అక్కడికి పట్టుకెళ్ళి చూపించింది. వీళ్ళిద్దరిని సంహరించాను. అమ్మవారు ఎంతో సంతోషించి ఏం చెప్పిందంటే, నువ్వు చండుడిని ముండుడిని సంహరించావు కాబట్టి ఈ రోజు నుంచి నిన్ను చాముండి అని పిలుస్తారు. ఈ శక్తిని ఉగ్రశక్తి. లలితా సహస్రాల్లో చండముండాసుర నిషూధిని అని ఒక నామం ఉంది. లలితాదేవి యుద్ధం చేసిందని కదా చెప్పుకుంటాము. అవునవును. భండాసురుడు అనే రాక్షసుడిని చంపింది, ఇంకా ఎవరెవరెవరెవరినో చంపింది. విశుక్రుడు, విషంగుడు అని వాడి సైన్యాధిపతులు వాళ్ళందరినీ అందులో చండముండాసుర నిషూధిని. ఆ చండముండాసుర నిషూధిని ఎవరైతే ఉన్నారో ఆమె అమ్మవారి యొక్క ఉగ్రకళ. ఆమెనే మనం కాళిగా చెప్పుకుంటాం. ఆమె ఎట్లా ఉంటుంది? అమ్మవారు పరిపుష్టమైన అవయవాలతోటి అద్భుతమైన విగ్రహంగా కనిపిస్తే ఈమె శుష్కించిన స్వరూపం. కళ్ళు కుంచుకుని ఎర్రగా ఉంటాయి. ఆ కోపం వల్ల ఆమె ఎట్లా ఉంటుంది? నల్లబడిపోయి ఉంటుంది, నలుపు. కోపం తాలూకు స్వరూపం ఎలా ఉంటుంది? అది తెల్లగా ప్రకాశవంతంగా ఆకర్షణీయంగా ఉండదు, చూడ్డానికి భయం వేసేలాగా ఉంటుంది. ఒక నల్లటి ఎరుపు కలిసిన రంగు ఆ స్వరూపంలో కనపడిందట. ఇది మనకి ఎలా చెప్తారంటే మైసూర్ దగ్గర జరిగిందని, అందుకనే ఆ ప్రాంతాన్ని చాముండి హిల్స్ అంటారు. అవును. చాముండి అమ్మవారు ఎవరు అక్కడ ఉన్నావిడ? చాముండేశ్వరి. అక్కడున్న అమ్మవారు అయితే మనకి ప్రతిమా స్వరూపం చిన్నగా కనపడదు. అవును. కానీ భలే కళ్ళగా ఉంటుంది. ఉగ్ర కళ్ళ కనపడదు ఆమెలో. అమ్మ నల్లగానే కనిపిస్తారు. ప్రతిమ ప్రతిమ నల్లగానే ఉంటుంది. మనం కవచంలో వస్త్రధారణలో చూస్తాం కాబట్టి తెలీదు. మనం ఒరిజినల్ స్వరూపం చూస్తే కనుక నల్లటిగానే కనిపిస్తుంది, చిన్న స్వరూపంగా కనపడుతుంది. ఆ మైసూర్లో ముందు ఆవిడుంటే ఆవిడని శాంతపరచడానికి ఆమె పక్కన పరమేశ్వరుడు, వెనకాల నారాయణుడు కూడా ఉన్నారు అక్కడ. అయితే ఇది మైసూర్ని మహిషూరు అంటారు. అక్కడే మహిషాసుర మర్దనం కూడా జరిగిందని చెప్తారు. మైసూర్ మనం చాముండి హిల్స్ పైవైపుకి వెళ్ళి కార్లు పెట్టి మనం అటు నడిచితే పెద్ద మహిషాసురుడి విగ్రహం కూడా కనపడుతుంది. మహిషుడిని సంహరించింది ఇక్కడ అని చెప్తారు. కానీ అక్కడ అమ్మవారు చండముండాసుర నిషూధైన చాముండి స్వరూపంలో కనిపిస్తుంది. నామధేయం కూడా అదే కదా. అయితే ఈ చాముండి కథ ఈ మన దేవి భాగవతంలో ఒక కథగా కనిపిస్తుంది. ఆమె ఎట్లా సంహరించిందంటే, లలిత ఏ స్వరూపంలో అమ్మవారు కనపడుతుందో అంబికా స్వరూపంలో సింహవాహినిగా అలా కనపడకుండా పులితోలు కట్టుకుని ఏకవస్త్రంతో ఇట్లా పైనుంచి కిందకి ఒకే వస్త్రం. మామూలుగా అమ్మవారు మనకి ఎర్రటి పట్టు చీర, అరుణారుణ కాంతులు వెదజల్లుతూ కనిపిస్తుంది. ఈ ఉగ్రరూపిణి అయినటువంటి చాముండ అని ఉంటుంది పేరు. ఆమె మాత్రం ఏకవస్త్రం, పులితోలు, నగలేవి లేకుండా పుర్రెల మాల. మనం ఈ స్వరూపాన్ని మహర్నవమి నాడు అర్చిస్తాం. ఈమెను అర్చించిన వాళ్ళకి శత్రునాశనం జరిగిపోతుందట. మనం ఏం చెయ్యక్కర్లా. వాళ్ళకి అదేదో అయిపోవాలి అని చెప్పక్కర్లేదు. మనం నాశనం అంటే సంహారమే కాదు, వాళ్ళు తొలుగుతారు. మిగిలిన రోజుల్లో చేయకపోయినా 9వ నాడు మనం ఈ కాళికా స్వరూపాన్ని కనుక తలచుకొని కథ విని ఆమె స్వరూపాన్ని ఒకసారి ఊహించుకుని నమస్కారం చేసుకుంటే ఆమెకి ఇష్టమైనటువంటి, ఆమెకి మాంసాన్నం చాలా ఇష్టం. మాంసాన్నం మనం పండగ రోజుల్లో పెట్టరు, మామూలుగా అందరూ మాంసం పెట్టరు కాబట్టి మినుము గనక ఏదైనా చేసి వస్తువు అమ్మవారికి నివేదన చేస్తే మినపప్పుతోటి ఆమెకి ప్రీతి చెందుతుందని, ఆమెకు శక్తి వస్తుంది, బలం వస్తుంది. ఆమె మనతో పాటు ఉండి మనకి ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ శత్రువర్గాన్ని జయించడానికి అమ్మ మనకి సహాయపడుతుంది. నమస్తే. నమస్తే.